ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ప్రయాణం పెట్టుకున్న సందర్భంలో రకరకాలుగా ట్రోల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు. ఇంకా గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి లండన్ వెళ్ళిపోయి ఇంకా అక్కడే శాశ్వతంగా ఉండిపోతాడు. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తున్న భయంతో ఇక మరి రాజకీయాలు నడపలేను, పార్టీని నడపలేని ఉద్దేశంతో లండన్ వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు అంటూ రకరకాల కథనాలు ప్రచురించిన జర్నలిస్ట్ అనే బ్రోకర్లందరూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద ఎందుకు నోరు మెదపట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటన పలానా రోజున వెళ్తున్నారు, పలానా రోజున వస్తున్నారు, మధ్యలో ఇన్ని రోజులు ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంలో ఉంటారని షెడ్యూలు అందరికీ తెలిసేటట్లు, అలాగే సిబిఐ కోర్టు అనుమతితో ఆయన లండన్ ప్రయాణం పెట్టుకోవడం జరిగింది. కానీ ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కోర్టు అనుమతి కూడా తీసుకోకుండా విమానాశ్రయానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అమెరికా చెక్కేద్దామని ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ అడ్డుకోవడంతో అప్పటికప్పుడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి అనుమతి తీసుకుని దాని ప్రకారం ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం జరిగింది. ఎన్నికల తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి వరకు అమెరికా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఫ్రంట్ పేజీలో ప్రచురించిన వాళ్ళ మీడియా ఆ తర్వాత అసలు చంద్రబాబు నాయుడు అమెరికానే రాలేదు అని ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఎవరు కోమటి జయరామ్ అన్నాడు కదా, ఆ కోమటి జయరాము అసలు చంద్రబాబు నాయుడు ఇక్కడ అమెరికా రాలేదని ప్రకటించడం జరిగింది. ఆ కోమటి జయరామ్ గురించి మనకు తెలిసింది, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లందరూ వెధవలు, వాళ్ళని 2,000 3,000 పెట్టి కొనేద్దాం, తెలుగుదేశానికి అనుకూలంగా మార్చేద్దాం, ఆ విధంగా ఎన్ని డబ్బులైనా పర్లేదని చెప్పేసి పేలిన ఈ కోమటి జయరామ్ అనే పనికి మాలిన గాడిద ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు అమెరికా రాలేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి అమెరికా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన కోసం, విశ్రాంతి కోసం అని చెప్పి పుంకానుపుంకలుగా కథనాలు ప్రచురించిన ఈ ఎల్లో మీడియా మరి అమెరికా వెళ్ళలేదు అని ఆయన చెప్తున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినట్లు? ఇదే ప్రశ్నని వైసీపీ నాయకులు అడిగితే ఒకడంటాడు, ఆయన ఎక్కడికి వెళ్తే మీకెందుకు, ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళకెందుకు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే మీకెందుకురా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఆయన వెనక ఎంత సెక్యూరిటీ ఉంది, ఏ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఎక్కడ బయలుదేరింది, ఎక్కడ ఆగింది, ఇవన్నీ కూడా వివరాలు మీరు అన్నీ సేకరించి దాన్ని ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్న మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదంటే, మీకు సమాచారం లేదంటే ఆయన పారిపోయినట్లా లేకపోతే విదేశీ పర్యటనకు వెళ్ళినట్లా? అమెరికా వెళ్ళాడు అని మీరే అంటారు, కాదు ఇటలీ వెళ్ళాడని మీరే అంటారు. ఇటలీ ఎందుకు వెళ్ళినట్లు? అమెరికా విశ్రాంతి కోసం అన్నారు. ఇటలీ ఎందుకు వెళ్ళినట్లు? అక్కడ సోనియా గాంధీ మాతృదేశంలో సోనియా గాంధీ ఇంటి దగ్గర పాత ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ ఇటలీ దయ్యంతో మంతనాలు జరపడానికి వెళ్ళాడా? లేకపోతే అమెరికా పర్యటన వెళ్ళేటప్పుడు మీరేం రాసుకొచ్చారు? ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్తున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే హైదరాబాద్ అంతగా డెవలప్ చేస్తానని చెప్పుకుంటారు కదా, మరి హైదరాబాద్లో కానీ ఆయనకి వైద్య పరీక్షలు చేయడానికి సరైన సదుపాయాలను కల్పించలేకపోయారా? అంతటి అధునాతన హాస్పిటల్ నిర్మించలేకపోయారా? అంటే అది వైఫల్యం కదా. దీన్ని ఎవ్వరూ మాట్లాడరు. కేవలం వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నాను ఒకరు, విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నాను ఒకరు, అసలు అమెరికానే రాలేదని ఒకరు. లోకేష్ ఏమైపోయినట్లు? లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అమెరికా వెళ్ళాడని మీరే అంటారు. అమెరికాలో వెళ్ళి ఏం చేస్తున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డికి షెడ్యూల్ అంతా కూడా మీరు ప్రకటించేశారు కదా. ఆయన షెడ్యూల్ ఏదైతే ఉందో దానిని వక్రీకరించి మరి ప్రకటించిన మీరు చంద్రబాబు నాయుడు పర్యటన కానీ, లోకేష్ పర్యటన కానీ ఎందుకు ప్రకటించట్లేదు అంటే మీకే తెలియదు. మీకే తెలియని రహస్యాలతో కూడిన పర్యటన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయి అది ఒక్కసారి మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం. పైగా ఆ పర్యటన గురించి ప్రశ్నించిన వైసీపీ వాళ్ళని, వైసీపీ నాయకుల్ని మీకెందుకు ఆయన ఎక్కడికి వెళ్తే అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే మీకెందుకు అంత ఉత్సాహం, మీకెందుకు ఆపుకోలేకపోతున్నారా? సరే, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, లోకేష్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోయాక ఏమైపోయాడో ఆయనకే తెలియదు.
షూటింగ్లో ఉన్నాడా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నాడా, లేకపోతే ఆయన కూడా అమెరికా చెక్కేశాడు వాళ్ళతో పాటు? నరేంద్ర మోడీ గారి నామినేషన్ కార్యక్రమంలో కనిపించాడని తెలిసింది. ఆ తర్వాత ఏమైపోయినట్లు తెలియదు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు అడగకూడదు, ఎవరికీ తెలియకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం మీకు కావాలి, మీరు ట్రోల్ చేయాలి, దాన్ని వక్రీకరించి కథనాలు రాసుకొని డబ్బులు పట్టుకెళ్ళిపోతారని, మోసుకెళ్ళిపోతారని, కంటైనర్లో పట్టుకెళ్ళిపోతారని, విమానంలో పట్టుకెళ్ళిపోతారని, లండన్ నుంచి మరి రాడు. ఇవన్నీ మీరు కథనాలుగా చెప్తారు. మరి కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినట్లు, ఏ దేశంలో ఉంటున్నట్లు, ఎందుకు వెళ్ళినట్లు, దానికి ఒక పత్రికలోనేమో అమెరికా వెళ్ళాడంటారు, ఇంకో పత్రిక లేదు ఇటలీ వెళ్ళాడంటారు, ఇంకో ఛానల్లో మీ అనుకూల ఛానల్స్లోని అమెరికాలో వైద్య పరీక్షలు కూడా వెళ్ళాడంటారు. మీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామేమో అసలు అమెరికా రాలేదు చంద్రబాబు నాయుడు అని ఆయన అంటారు. ఇంత గోప్యత ఎందుకు? దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు? ఏ భయంతో ఆడుతున్నారు? మరి అంత ధైర్యం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి లండన్ పారిపోతున్నాడనే ధైర్యం మీకు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు వివరాలు ఎందుకు మీరు చెప్పట్లేదు? చంద్రబాబు ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నాడో ఒక్కసారి ఆంధ్ర ప్రజలకు చెప్తే అందరూ తెలుసుకొని సంతోషిస్తారు.